హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్ముకుటి సికి వ్లాగ్స్. వీడియో చూసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి సంక్రాంతి రోజు ముగ్గు వేస్తున్నాను. ఎంత బాగా వచ్చిందంటే ఫైనల్ అవుట్పుట్ చాలా చాలా బాగా నచ్చింది నాకైతే. సో ఇక్కడ ఈ ముగ్గు నేను చాలా ఫాస్ట్గా కూడా వేసేసాను అనమాట. దానికి ముందుగానే మన నోట్బుక్స్కి పైన అట్ట ఉంటుంది కదా, ఆ అట్టని లీవ్స్ ప్యాటర్న్లో కట్ చేసుకున్నాను. అలా 3 షేప్స్లో కట్ చేసుకున్నాను అనమాట. ఒకటి చిన్నది, ఇంకొకటి కొంచెం మీడియం సైజు, ఇంకొకటి బిగ్ సైజు, ఇలా 3 సైజెస్లో కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత వాటి ఆధారంగా లీవ్స్ రౌండ్ సర్కిల్స్ని ఫస్ట్ పెద్ద ప్లేట్ తీసుకొని వేసి, తర్వాత చిన్న ప్లేట్, ఆ తర్వాత చిన్నవి లీవ్స్ వేసేసి, దాని తర్వాత మీడియం సైజు బిగ్ సైజ్ వేసాను. ఇక్కడ వచ్చేసి హార్ట్ సింబల్లో ప్లేట్ కూడా మా ఇంట్లో ఉందనమాట. దాన్ని కూడా ఇలా ఆ లీవ్స్ మధ్యలో పెట్టేసి వేసేస్తాను అనమాట. ఇప్పుడు కలర్ కోటింగ్ కూడా చేసేస్తున్నాను. ముగ్గు పిండి లేకుండా జస్ట్ కలర్స్తోనే మొత్తం కోటింగ్ 3D షైనింగ్ వచ్చేటట్లు చేస్తున్నాను అనమాట. 3 షేప్స్లో నేను కట్ చేసుకున్నాను అని చెప్పాను కదా. ఫస్ట్ 2 బాగా పర్ఫెక్ట్గా కుదిరాయన్నమాట లీవ్స్ ముగ్గు వేసేటప్పుడు. మూడోసారి వేసేటప్పుడు మాత్రం అవి సరిగ్గా సెట్ అవ్వట్లేదు. అందుకని నేను చేత్తోనే వేసాను. అందుకే కొద్దిగా మిస్టేక్ వచ్చింది అక్కడక్కడ. ఫైనల్గా అయితే ముగ్గు చాలా బాగా వచ్చింది. చూడండి ఎంత బాగుంటుందంటే ముగ్గు చాలా బాగుంటుంది. నాకైతే బాగా నచ్చింది. ఫైనల్గా ఇదే అనమాట ముగ్గు. దీని చుట్టూ మళ్ళీ చెరుకు అలాగే హ్యాపీ సంక్రాంతి అని రాయాలి. ఇలా రాసేస్తే ముగ్గు మొత్తం కంప్లీట్ అయిపోతుంది. చూసారు కదా, ముగ్గు చాలా బాగా వచ్చింది. కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి అనమాట. నాకైతే కలర్ కాంబినేషన్స్ బాగా నచ్చాయి. అన్నీ డబల్ కలర్స్ అనమాట. గ్రీన్లో గ్రీను, ప్యారెట్ గ్రీను, బ్లూ, వైలెట్, రెడ్, మెరూన్ రెడ్, ఎల్లో అండ్ థిక్ ఎల్లో, అలాగే ప్యారెట్ గ్రీను మధ్యలో వేసాను. తర్వాత పింక్, ఇలా అన్ని డబల్ కలర్స్ వేయడం వలన ముగ్గు చాలా బాగా వచ్చింది. అలాగే ఇది వచ్చేసి మా సిస్టర్ వాళ్ళ ఇంటి ముందర ముగ్గు. ఇది కూడా కలర్ కాంబినేషన్స్ అన్ని ఆపోజిట్ అవడం వల్ల చాలా బాగా కనిపించింది అనమాట ముగ్గు. దీని తర్వాత మా అమ్మ వాటర్ ప్లాంట్ దగ్గర ముగ్గేసింది. అది కూడా చూస్తాను చూడండి. ఫైనల్గా నేను సంక్రాంతికి వేసిన ముగ్గు ఇది. చాలా బాగా వచ్చింది అనమాట. ఇప్పుడు దీని మధ్యలో మనం గొబ్బెమ్మలు పెట్టాలి. సో నేను ముగ్గు వేసడం కంప్లీట్ అయిపోయింది కాబట్టి మా చెల్లెలు వచ్చేసి ఇక్కడ గొబ్బెమ్మలు అనేది పెడుతుంది. ముగ్గు ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఏ బ్లాక్ అండ్ వైట్ చికి 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 చెంచం. ఇదే అనమాట మా అమ్మ వాటర్ ప్లాంట్ దగ్గర వేసింది తామర పువ్వులు, అలాగే మధ్యలో గుమ్మడికాయలు. దీని తర్వాత మా చెల్లెలు వచ్చేసి మార్నింగే స్నానం చేసేసి ముగ్గంతా నేను కంప్లీట్ చేసిన తర్వాత తను వచ్చేసి ఇలా గొబ్బెమ్మలు అనేది పెడుతుంది. గొబ్బెమ్మలు ఇలా చేసిన తర్వాత వాటి మధ్యలో రేగి పండ్లు వేసి దానిపైన బంతి పువ్వు పెట్టి చుట్టూ మధ్యలో దీపం పెడతారు. కొన్ని సైడ్లు గొబ్బెమ్మల్లో బియ్యము పెసరబ్యాళ్ళు వేస్తారంట. నేనైతే ఇక్కడ చూడలేదు. మా వదిన వాళ్ళ సైడ్ అయితే అలా వేస్తారని విన్నాను. ఇక్కడ వచ్చేసి మేమైతే ఇలా రేగిపండ్లు మాత్రమే వేసి తర్వాత పువ్వులు వేసి దీపం అనేది పెట్టేస్తాము. ఇక్కడ వచ్చేసి ఆవు కూడా వచ్చేసింది సంక్రాంతి రోజు. ఫైనల్గా మా ముగ్గు అయితే ఇది. ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో మాత్రం మెన్షన్ చేయడం మర్చిపోకండి. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇట్లో ఒకటి సికి వ్లాగ్స్.